హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 147. దేనికి నెరవకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా తమ లక్ష్యం వైపు దూసుకుపోయే మనస్తత్వం కలిగి ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తాం అనే తలంపుతో ముందుకు సాగండి. నాకు తెలిసిన ఒక వ్యక్తి పెద్ద వ్యాపారాలు చేసి నష్టపోయిన తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్న ఊర్లోనే చిన్నగా ఒక వ్యాపారాన్ని పెట్టుకోవడం జరిగింది. అంతకుముందు తనకు తెలిసిన వాళ్ళు ముందు తన ఊరిలో అలా ఉండడం ఎవరికి నచ్చక ఎన్నో రకాలుగా అవమానకర మాటలు అన్న చివరి నవ్వుతో సమాధానం ఇచ్చేవారు. ఏనాడు బాధపడలేదు. కానీ తన మనసులో మాత్రం ఇంకేదో సాధించడానికి, నిరంతరం ఉన్నతి గురించి ఆలోచించేవాడు. అంటే ఒక నష్టానికి విజయానికి మధ్య ఆ చిన్న గ్యాప్ మాత్రమే ఈ చిన్న వ్యాపారం అనేది అతను గుర్తించాడు. మధ్యలో ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి చెయ్యాలి. కావున ఆ వ్యాపారం కనీసం ఇల్లు నడిపేది. అలా కొన్ని రోజుల ప్రకృతి సహకరించి కొత్త వ్యాపారంలో తను మెల్లిగా 2 సంవత్సరాల్లో మళ్ళీ పుంజుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. చాలామంది వ్యాపారంలో నష్టపోయిన మరుక్షణం జీవితం ముగిసినంతగా బాధపడుతారు. కొంచెం ఓపిక పడితే మనం మళ్ళీ పుంజుకోగలం. అంతవరకు ఎవరేమనుకున్నా మీరు చేయాల్సింది చేసేయండి. మీ జీవితం మీకు ముఖ్యం. ఆలోచనలు మాత్రం ఉన్నతి వైపే మొగ్గు చూపేలా ప్రయత్నం చేయాలండి. ప్రయత్నం చేస్తేనే మీకు అనుకున్నది దక్కుతుంది. దేనికి నెరవేరకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా తమ లక్ష్యం వైపు దూసుకుపోయే మనస్తత్వం కలిగి ఉన్నప్పుడే జీవితంలో ఏదైనా సాధిస్తాం. సో మీరు ఎవరు ఏమి అనుకున్నా సరే, మీ గురించి తప్పుగా అనుకున్నా సరే, నువ్వు ఎక్కడ కూడా ఏ మొహమాటం పడకుండా, ఇబ్బంది పడకుండా, మీకు చెవులు వినిరావు అనుకుంటూ పాజిటివ్గా తీసుకొని మీరు ముందుకు వెళ్ళాలి తప్ప దాని నెగటివిటీ తీసుకొని మీరు బాధపడకండి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు బాధపడతారో అప్పుడు మీరు ఏది చేయలేకపోతారు. మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యేంత వరకు నోరు కదలకండి. మీరు ఎంత మౌనంగా ఉంటారో మీరు అంత జీవితంలో సక్సెస్ అవుతారు. మౌనంగా ఉండడంలో చాలా పాజిటివ్నెస్, అలాగే చాలా ప్రాఫిట్ ఉన్నాయండి. ఎందుకంటే మీకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. మీరు అనుకున్నంత స్థాయికి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. మీరు రెగ్యులర్గా మీరు చేయాలి. మీరు అనుకున్న పనిని ఖచ్చితంగా చేసినప్పుడే అది సక్సెస్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.